హాయ్, నా పేరు ఆదిత్య సౌరి, జువా ఫిట్నెస్ ఓనర్. ప్రీవియస్ వీడియోలో క్రియేటిన్ అంటే ఏంటి, దానివల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అసలు క్రియేటిన్ వాడడం వల్ల నెససరీ ఉందా, ఈ టాపిక్స్ మీద డిస్కస్ చేసాం. ఈరోజు మన టాపిక్లో అసలు క్రియేటిన్ సప్లిమెంట్ అన్నది మనం యూజ్ చేయొచ్చా, ఒకవేళ యూజ్ చేస్తే ఎలాంటి పర్సన్స్ యూజ్ చేయాలి, అండ్ మన బాడీకి క్రియేటిన్ సప్లిమెంట్ ఎంత తీసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం క్రియేటిన్ సప్లిమెంట్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, అండ్ ప్రాపర్ ఇంటేక్ వాటర్ ఉండాలి, అండ్ మన బాడీలో క్రియేటిన్ లెవెల్ అన్నది హైగా ఉండకూడదు. మన బాడీలో క్రియేటిన్ లెవెల్ అన్నది ఎక్కువ ఉందో తక్కువ ఉందో తెలుసుకోవాలనుకుంటే దీనికి ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ పేరు సీరం క్రియేటిన్ టెస్ట్. ఈ టెస్ట్లో మన క్రియేటిన్ లెవెల్ 0.7 నుంచి 1.3 mg వరకు ఉంటే మన కిడ్నీ ఫంక్షనింగ్ బాగున్నట్లు. సో ఈ రేంజ్లో క్రియేటిన్ లెవెల్ ఉంటే మన క్రియేటిన్ సప్లిమెంట్ అన్నది యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ 1.3 mg కన్నా ఎక్కువగా ఉంటే కిడ్నీ ఫంక్షనింగ్ అన్నది ప్రాపర్గా లేనట్టు. సో ఇలాంటి పర్సన్స్ క్రియేటిన్ సప్లిమెంట్ అన్నది యూజ్ చేయకూడదు. ఒకవేళ 0.7 mg కన్నా క్రియేటిన్ లెవెల్ తక్కువ ఉంటే ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ ఎప్పుడైతే ప్రోటీన్ ఇంటేక్ ప్రాపర్గా లేదో అండ్ వాటర్ ఇంటేక్ ప్రాపర్గా లేకపోయినా, మజిల్ మాస్ తక్కువగా ఉన్నా వీళ్ళకి క్రియేటిన్ లెవెల్ అన్నది 0.7 కన్నా తక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు 0.7 నుంచి 1.3 mg క్రియేటిన్ లెవెల్ ఉన్న వాళ్ళు మన క్రియేటిన్ సప్లిమెంట్ అన్నది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. మరి ఎంత యూజ్ చేయాలి? మన బాడీ వెయిట్ తగ్గట్టు క్రియేటిన్ లెవెల్ అన్నది తీసుకోవాలి. సో ఇది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి సింపుల్ ఫార్ములా ఉంటుంది. 0.03 ఇంటూ బాడీ వెయిట్ ఇన్ కేజెస్. ఫర్ ఎగ్జాంపుల్, మీ బాడీ వెయిట్ 70 kgs అయితే 70 ఇంటూ 0.03 దట్ ఈక్వల్ టు 2.1 grams. సో 70 kgs ఉన్న పర్సన్ 2.1 gram క్రియేటిన్ సప్లిమెంట్ అన్నది యూజ్ చేసుకోవాలి. సో ఇలా మీ బాడీ వెయిట్ బట్టి క్యాలిక్యులేట్ చేసుకుని మీరు ఎంత క్రియేటిన్ సప్లిమెంట్ అన్నది యూజ్ చేయాలో డిసైడ్ చేసుకోవచ్చు. కానీ అందరూ కామన్గా 3 to 5 grams అన్నది యూజ్ చేస్తారు. సో అది కూడా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే క్రియేటిన్ సప్లిమెంట్ యూజ్ చేస్తామో ప్రాపర్ వాటర్ ఇంటేక్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 to 4 లీటర్స్. క్రియేటిన్ లెవెల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కామన్గా కొన్ని సింటమ్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెగ్స్లో కానీ ఫేసెస్లో కానీ స్వెల్లింగ్స్ రావడం, స్టమక్ ప్రాబ్లం రావడం, బ్లోటింగ్ రావడం, యూరిన్ అన్నది తక్కువ అవ్వడం, ఇలాంటి కొన్ని కామన్ ఇష్యూస్ ఉంటాయి. కానీ చాలామందికి ఈ సింటమ్స్ అన్నది కనిపించకపోవచ్చు. సో మీ క్రియేటిన్ లెవెల్ అన్నది ఎక్కువ ఉందో తక్కువ ఉందో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ అన్నది చేయించుకోండి.